మేడం మా బేబీకి ఉగ్గు పెట్టడం మొదలు పెట్టాము. ఉగ్గు స్టార్ట్ చేసినప్పటి నుంచి బేబీకి చాలా గట్టిగా మోషన్ అవుతుంది, చాలా ఇబ్బంది పడుతూ ఉంది. వాటర్ ఇవ్వచ్చా ఇవ్వకూడదా డౌట్గా ఉంది. వాటర్ ఇస్తే ఏదైనా ప్రాబ్లమా? ఒక్కొక్కరు ఒక్కొక్కలాగా చెప్తున్నారు. ఈ కన్ఫ్యూజన్ని క్లియర్ చేయండి అని చాలా మంది అడుగుతా ఉన్నారు. మీరు కూడా ఇదే కన్ఫ్యూజన్లో ఉన్నారా? మీ బేబీకి వాటర్ ఇవ్వచ్చా, ఏ వయసులో ఎంత ఇవ్వాలి, ఎలా ఇవ్వాలి? మరి మీ కన్ఫ్యూజన్ క్లియర్ అయిపోతుంది. స్కిప్ చేయకుండా చివరి వరకు చూసేయండి. ఒక విషయం మీరు గుర్తుపెట్టుకోండి, వాటర్ అనేది బేబీకి 6 months తర్వాత ఎంత అవసరమో మనం ఇచ్చే విధానంలో మిస్టేక్స్ ఉండటం వలన అంత పెద్ద నష్టం జరిగే అవకాశం ఉంటుంది. సో ఈ మిస్టేక్స్ని మీరు తప్పకుండా అవాయిడ్ చేయాలి. దిస్ ఇస్ డాక్టర్ గ్రేస్, పీడియాట్రిషియన్ అండ్ న్యూనటాలజిస్ట్. మీ బేబీకి ప్రాపర్ హెల్త్ గైడెన్స్ కావాలనుకుంటే ఈ ఛానల్ని మిస్ కాకుండా ఉండటానికి వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు మీ బేబీకి వాటర్ని ఏ ఏజ్ నుంచి ఇచ్చారు, మీ బేబీ వాటర్ సరిగా తాగుతుందా లేదా కూడా కామెంట్స్లో చెప్పండి. మీకు ఇంకా మీ బేబీ గురించి, హెల్త్ గురించి ఎలాంటి డౌట్స్ ఉన్నా కూడా కామెంట్స్లో అడగచ్చు. వీలైనంత త్వరగా రిప్లై ఇవ్వడానికి ట్రై చేస్తాను. ఈ బేబీకి వాటర్ ఇచ్చే విషయంలో సరదా ఇన్ఫర్మేషన్ కాకుండా సైంటిఫిక్ ఫ్యాక్ట్స్ మాట్లాడుకుందాం, వచ్చేయండి. నిజంగా బేబీకి వాటర్ ఎంత అవసరం, ఎక్కువ ఇస్తే ఎలాంటి ప్రమాదాలు వస్తాయి, తక్కువ ఇస్తే ఎలాంటి ప్రమాదాలు వచ్చే అవకాశం ఉంటుంది, ఇవన్నీ కూడా మాట్లాడుకుందామండి. మీ less than 2 years బేబీకి ఈ ఇన్ఫర్మేషన్ చాలా చాలా అవసరం. సో స్కిప్ చేయకుండా తప్పకుండా చూడండి. less than 6 months బేబీకి, తల్లిపాలు తాగుతున్న బేబీకి, ఫార్ములా తాగుతున్న బేబీకి వాటర్ ఇవ్వచ్చా ఇవ్వకూడదా, ఈ విషయం లాస్ట్లో మాట్లాడుకుందాం. ఇప్పుడైతే సెమీ సాలిడ్ స్టార్ట్ చేసిన తర్వాత బేబీకి వాటర్ అవసరం కాబట్టి ఎలా ఇవ్వాలి, ఎలా పెంచుకుంటూ వెళ్ళాలో మాట్లాడుకుందాం. రీసెంట్గా ఉగ్గు వీడియో చేసినప్పుడు కమెంట్స్లో చాలామంది మదర్స్ ఇదే అడిగారు. బేబీకి ఉగ్గు అయితే మొదలు పెట్టాము, వాటర్ ఇచ్చే విషయంలోనే చాలా డౌట్స్ ఉన్నాయి, మరి బేబీకి ఎంత నీరు ఇవ్వాలి అని. మనం ప్రతిసారి చాలా క్లారిటీతో మాట్లాడుకున్న విషయం ఏంటంటే, ఉగ్గు లేదా సెమీ సాలిడ్స్ అనేవి బేబీకి 6 months కంప్లీట్ అయ్యాక మాత్రమే మొదలు పెట్టాలి. ఇప్పుడు సెమీ సాలిడ్స్ మొదలు పెట్టేశాం కాబట్టి బేబీకి వాటర్ అయితే అవసరమే. మరి ఎంత అవసరం, ఏ వయసులో చూద్దామా? 6 monthsలో మనం ఉగ్గు మొదలు పెట్టాం కాబట్టి ఉగ్గు పెడుతున్నప్పటి నుంచి కూడా మనం బేబీకి వాటర్ ఇవ్వడం అయితే మొదలు పెట్టచ్చు. ఇది మెయిన్గా ఏంటంటే వాళ్ళ యొక్క డైజెషన్కి హెల్ప్ అవ్వటానికి, హైడ్రేషన్ మెయింటైన్ చేసుకోవటానికి. ఈ స్టార్టింగ్లో 6 months తర్వాత కూడా వాళ్ళకి మిల్కే ప్రిడామినెంట్ ఫుడ్. మీరు బేబీకి ఎప్పుడైతే ఉగ్గు పెడతారో అలాంగ్ విత్ ఆ ఫుడ్ మీరు సిప్స్ ఆఫ్ వాటర్ స్లోగా అలవాటు చేయాలి. అంతేకాని డబ్బాల నిండా వాటర్ పట్టించకూడదు. 6 months అప్పుడు ఉగ్గు స్టార్ట్ చేసిన తర్వాత నుంచి 6 to 7 months ఆఫ్ ఏజ్లో మీరు ఒక 30 ml ఆఫ్ వాటర్ సిప్స్గా ఇవ్వడం మొదలుపెట్టిన తర్వాత ఈ 1 monthలో 6 to 7 months లోపల అరౌండ్ 60 ml, మ్యాక్సిమం అంటే ఒక 100 ml వరకు, ఎక్కువ సమ్మర్ అలా ఉన్నప్పుడు అయితే వచ్చు. సో 7 months కంప్లీట్ అయిన తర్వాత నుంచి ఒక 50 ml పెంచుకుంటా వెళ్ళొచ్చు. సో 1 year వచ్చేసరికి 12 months కంప్లీట్ అయ్యేసరికి అరౌండ్ 250 to 500 ml ఆఫ్ వాటర్ ఇవ్వచ్చు. సమ్మర్లో అయితే 1 year కంప్లీట్ అయిన తర్వాత నుంచి కూడా మనం ఒక 750 to మ్యాక్సిమం 1 liter అంతే. కంటే ఎక్కువ వాటర్ ఇస్తే కూడా ప్రమాదం వస్తుంది. అదేంటో కూడా మాట్లాడుకుందాం. వాటర్ ఇవ్వాల్సినప్పుడు తీసుకోవాల్సిన ముఖ్యమైన జాగ్రత్తలు ఏంటంటే, అందరు ఏం చేస్తారు, బేబీ వాటర్ తాగకపోతే ఏదో అయిపోతుందని భయపడిపోయి బాగా వాటర్ తాగాలని చెప్పి మన మిల్క్ ఫీడింగ్ బాటిల్స్లో వాటర్ని ఇచ్చేస్తూ ఉంటారు. ఇదే అండి మీరు చేసే పెద్ద మిస్టేక్. ఫస్ట్ థింగ్ ఏంటంటే, ఎక్సెస్ వాటర్ ఇవ్వకూడదు, తక్కువ వాటర్ ఇవ్వకూడదు. మరి ఎంత ఇవ్వాలో మనం ఆల్రెడీ నేర్చుకున్నాం కదా. ఇది ఇచ్చేటప్పుడు కూడా డబ్బాల్లో ఫీడింగ్ బాటిల్స్లో వేసేసి బేబీ ఇష్టంగా తాగేస్తుందని ఇచ్చేస్తే అది అస్సలు మంచిదే కాదు. ఎందుకంటే అదొక అడిక్షన్ లాగా అయిపోయి బేబీ అదర్ ఫుడ్స్ మీద ఇంట్రెస్ట్ చూపించకుండా వాటర్ తాగుతూనే ఉంటే ఏమవుతుందంటే వాళ్ళ పొట్ట ఫిల్ అయిపోతుంది. వాటర్తో ఫుల్ అయిపోయినప్పుడు ఇంకా న్యూట్రిషియస్ ఫుడ్ వాళ్ళు తీసుకోకపోవడం వలన వాళ్ళ న్యూట్రిషన్ ఎఫెక్ట్ అవుతుంది, వెయిట్ గెయిన్ కాకుండా ఉంటారు, స్లోగా వెయిట్ లాస్ అయిపోయి బలహీన పడిపోతారు. సో మీరు స్పూన్తో సిప్స్ ఆఫ్ వాటర్ ఇవ్వండి, లేదా రౌండెడ్ ఎడ్జెస్ ఉన్న గ్లాస్తో మీరు సిప్స్ ఆఫ్ వాటర్ ఇవ్వచ్చు. ఇంకా అది కూడా కాదు, బేబీ కొంచెం ఇంట్రెస్ట్గా తాగాలంటే బాటిల్ కాకుండా కొంచెం కలర్ఫుల్ స్ట్రా కప్స్ కానీ సిప్పర్స్ కానీ ఇలాంటివి యూజ్ చేయండి. వీలైనంత వరకు గ్లాస్తో అలవాటు చేసేయండి. 6 months బేబీకి హ్యాపీగా తాగుతారు. మనం డబ్బాలు సిప్పర్లు అలవాటు చేసుకోకపోతే ఆటోమేటిక్గా వాళ్ళు గ్లాసెస్తోనే అలవాటు చేసుకుంటారు. ఇంకా మనం బేబీకి ఇష్టంగా వాటర్ తాగాలంటే ఏం చేయాలంటే, ఈ సిప్పర్స్ వాడాలనుకున్నప్పుడు కానీ స్టీల్ గ్లాసెస్ కానీ, అవి కూడా ఈ మధ్య మనకి కలర్ఫుల్గా కొంచెం వస్తున్నాయి కదా, ఆ కలర్ఫుల్ వాటిని వాడచ్చు. లేదా కొంచెం ఏదైనా ఫ్లేవర్ యాడ్ చేస్తేనే బేబీ ఇష్టంగా తాగుతారనుకుంటే జస్ట్ 1 drop ఆఫ్ లెమన్, లేదా ఒక చిటికెడు వాము, చిటికెడు జీలకర్ర, ఒక 2-3 ఆకులు పుదీనా, ఇలాంటివి కూడా యాడ్ చేయటం వలన కొంచెం ఫ్లేవర్ పెరుగుతుంది. ఇవి వేసి తీసేయాలి, అలాగే ఇస్తే చోకింగ్ అయ్యే అవకాశం ఉంటుంది. ఫ్లేవర్ వాటర్ ఇచ్చేయమన్నాం కదా అని
మీరు ఫ్రూట్ జ్యూసెస్ని ఇచ్చారనుకోండి, ఇది చాలా పెద్ద తప్పే అవుతుంది. ఎందుకంటే ఫ్రూట్ని ఎప్పుడైతే మనం జ్యూస్గా మార్చేస్తామో అప్పుడు దాంట్లో ఉన్న ఫైబర్ కంటెంట్ పోతుంది. అండ్ ఆల్సో టేస్టీగా ఉండడం కోసం షుగర్ యాడ్ చేసేస్తే షుగర్ వలన బేబీకి ఎన్ని డేంజర్స్ వస్తాయో మనం చాలాసార్లే మాట్లాడుకున్నాం, ఎస్పెషలీ less than 2 years. మళ్ళీ చెప్తున్నట్టుగానే less than 2 years ఏజ్ బేబీకి యాడెడ్ షుగర్స్ని 100% అవాయిడ్ చేయండి. వాళ్ళ ఫ్యూచర్ తప్పకుండా బాగుంటుంది. ఇంకా బేబీకి అలవాటు చేయడం ఏంటంటే, వాళ్ళు మనల్ని చూసి నేర్చుకోవటానికి, మనల్ని ఇమిటేట్ చేయడానికి ఇష్టపడతా ఉంటారు. కాబట్టి మనం కూడా వాళ్ళలాగే ఒక గ్లాస్లో వాటర్ పెట్టుకొని తాగుతూ ఉంటే వాళ్ళు మన ముందు దాన్ని ఇమిటేట్ చేయడానికి ట్రై చేసి వాటర్ తాగడానికి ఇష్టపడతా ఉంటారు. తక్కువైతే ఏం డేంజర్ అవుతుందో చూద్దానండి. తక్కువ వాటర్ తాగారనుకోండి, మీరందరూ చాలా అడిగినట్టుగానే ఉగ్గు పెట్టినప్పటి నుంచి మా బేబీకి మోషన్ గట్టిగా ఉంది, కాన్స్టిపేటెడ్గా ఉంది, 3-4 రోజులకు ఒకసారి పోతుంది అని. అవును, మనం ఉగ్గు మొదలుపెట్టినప్పుడు ఈ ప్రాబ్లం వచ్చే అవకాశం ఉంటుంది. ఎందుకంటే అప్పటి వరకు ఎక్కువ వాటర్ కంటెంట్ ఉన్న మిల్క్ తాగే పిల్లలకి ఇప్పుడు సెమీ సాలిడ్స్ని డైజెస్ట్ చేసుకోవాలంటే కొంచెం వాటర్ అవసరం. సో మీరు అప్రాపరేట్ అమౌంట్లో వాటర్ ఇచ్చారంటే వాళ్ళకి డైజెషన్ బెటర్ అవుతుంది, కాన్స్టిపేషన్ రాకుండా ఉంటుంది. మరి తక్కువ ఇస్తే ఈ డైజెషన్కి ఇబ్బంది అవ్వచ్చు, న్యూట్రియంట్స్ సరిగా అబ్జర్వ్ కాకపోవచ్చు, డీహైడ్రేషన్ సమస్య వలన బేబీస్కి స్కిన్ డ్రై అయిపోవచ్చు, కిడ్నీ ఇష్యూస్ రావచ్చు, అలాగే వెయిట్ తగ్గిపోతూ ఉంటారు. మరి ఎక్కువైనప్పుడు ప్రాబ్లం ఏమైపోతుందంటే, ఎక్కువ డైల్యూట్గా ఇచ్చేసామనుకోండి ఉగ్గిచ్చినప్పుడు కానీ, లేదా మరీ ఎక్కువ వాటర్ కూడా ఇచ్చామనుకోండి, కిడ్నీ మీద లోడ్ పెరిగిపోతుంది. లోపల బ్లడ్ డైల్యూట్గా ఉండటం వలన హైపోనాట్రీమియా అంటే సోడియం అనేది మన శరీరంలో తగ్గిపోవటం వలన బ్రెయిన్ మీద ఎఫెక్ట్ చూపించి బేబీస్కి సీజర్స్ అంటే ఫిట్స్ రావడం కానీ, వాళ్ళ బ్రెయిన్ ఫంక్షన్ అఫెక్ట్ అవ్వడం కానీ జరిగే అవకాశం ఉంటుంది. ఆ పొట్ట ఫుల్గా ఉంటే బేబీస్ ఇంకా వేరే ఆహారం తీసుకోకపోవడం వలన కిడ్నీ సమస్యలే కాకుండా వెయిట్ లాస్ ఇష్యూస్, న్యూట్రియంట్స్ తగ్గిపోవటం, డెఫిషియన్సీస్ ఇలాంటివన్నీ కూడా వచ్చేస్తాయి. సో అప్రాప్రియేట్ అమౌంట్లో మాత్రమే మీ బేబీకి ఫోర్స్ఫుల్గా కాకుండా, ఒకేసారి ఎక్కువ వాటర్ కాకుండా వాటర్ ఇవ్వడంలో ఉపయోగం ఉంటుంది. అంతే తప్ప నాకు నచ్చినట్లుగా వాటర్ ఎలా అంటే అలా ఇచ్చేయకూడదు. ఇంకా ఏంటంటే అన్నానికంటే ముందు పొట్ట నిండా మీరు వాటర్ ఇచ్చేస్తే కూడా వాళ్ళకి ఆకలి వేయదు. కాబట్టి ఒక బేబీ ఫుడ్ కానీ తినకుండా ఉండే అవకాశం ఉంటుంది. ఉగ్గు వీడియో చేసినప్పుడు చాలామంది బేబీ ఫుడ్ రెసిపీస్ కావాలని అడిగారండి. త్వరలోనే బేబీ ఫుడ్ రెసిపీస్ చేస్తాను. మీకు కూడా కావాలంటే మీరు కూడా కామెంట్స్లో అడగచ్చు. ఇలాంటి యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్ మిస్ కాకుండా ఉండాలంటే, మీ బేబీ హెల్త్కి సైంటిఫిక్ గైడెన్స్ కావాలనుకుంటే వెంటనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా లాస్ట్లో మాట్లాడుకుందాం అనుకున్నాం కదా less than 6 months బేబీస్కి వాటర్ ఇచ్చే విషయం గురించి. సో less than 6 months ఆఫ్ బేబీకి మదర్ మిల్క్ ఇస్తున్నా కూడా, ఫార్ములా మిల్క్ ఇస్తున్నా కూడా వాటర్ అవసరమైతే లేదు. మదర్ మిల్క్లో 90% అరౌండ్ వాటరే ఉంటుంది. సో అది వాళ్ళకి థర్స్ట్కి, దాంట్లో ఉన్న న్యూట్రియంట్స్ బేబీ గ్రోత్కి అన్నిటికీ సరిపోతాయండి. అది సమ్మర్ అయినా వింటర్ అయినా ఇంకేదైనా కూడా అడిషనల్ వాటర్ అనేది less than 6 months బేబీకి అస్సలు అవసరమే లేదు. మరి ఫార్ములా మిల్క్ వాటర్లోనే కలుపుతున్నాం కదా, వాటర్ ఇవ్వద్దు, వాటర్ బేబీకి డేంజరస్ అని ఎందుకు చెప్తున్నారు అని చాలామంది కామెంట్స్లో కూడా అడుగుతూ ఉంటారు. వాటర్ ఇవ్వద్దని చెప్తారు కానీ ఫార్ములాలో మాత్రం వాటర్ కలిపేయమని చెప్తారని. దీనికి కారణం ఏంటో తెలుసా? మనము మదర్ మిల్క్లో 90% వాటర్ ఉంటుంది అనుకున్నాం కదా, అలాగే ఫార్ములాని మనం ఇన్స్ట్రక్షన్స్ ప్రకారం మిక్స్ చేసినప్పుడు ప్రతి స్కూప్ ఆఫ్ ఫార్ములా పౌడర్కి 30 ml వాటర్ని మిక్స్ చేయమని చెప్తూ ఉంటాము. ఈ ప్రపోర్షన్స్లో కలిపినప్పుడు ఆ కంపోజిషన్ వరకు బేబీ యొక్క థర్స్ట్కి కానీ న్యూట్రియంట్స్కి కానీ సరిపోతుంది. మనం చెప్పేది ఏంటంటే, ఫార్ములాలో వాటర్ మిక్స్ చేయడం వల్ల డేంజర్ అవుతుందని కాదు. అంత ప్రపోర్షన్ని మించి ఎక్కువగా మీరు వాటర్ మిక్స్ చేసినా కూడా, అడిషనల్గా వాటర్ ఇచ్చినా కూడా అది బేబీ కిడ్నీ మీద, వెయిట్ గెయిన్ మీద ఎఫెక్ట్ చూపిస్తుందని. సో ఫార్ములా మిల్క్ని కరెక్ట్గా ఎలా యూస్ చేయాలో నెక్స్ట్ వీడియోలో మాట్లాడుకుందాం. ఫస్ట్ అయితే నెక్స్ట్ నేను బేబీ ఫుడ్ రెసిపీస్ వీడియో చేస్తాను. ఆ తర్వాత ఫార్ములా ఫీడింగ్ ప్రాపర్గా ఎలా ఇవ్వాలి, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి ఆ వీడియో కూడా చేస్తాను. ఇలాంటి యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్ మిస్ కాకూడదు. మీ బేబీ హెల్త్ కోసం సైంటిఫిక్ గైడెన్స్ కావాలనుకుంటే మన ఛానల్ని మిస్ కాకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ స్టే ట్యూన్ ఫర్ మోర్ యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్. మరొక యూస్ఫుల్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు టేక్ కేర్.